Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో ఆల్రెడీ మనకు తెలిసింది జీడిఎస్ యొక్క నోటిఫికేషన్ అనేది వాటి యొక్క అప్లికేషన్ అనేది నడుస్తుందని. సో ఆల్రెడీ మన ఛానల్ వచ్చేసి ఈ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లారిటీగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో అందులో వచ్చేసి ఫుల్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ నుంచి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి దాని గురించి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు ఆ వీడియో చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూసి జాగ్రత్తగా మీ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఎక్కడ నెట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. నేను మొబైల్లోనే చేసి మీకు వీడియో చేయడం జరిగింది. సో నేను ఎలా చెప్పానో సో మీరు కూడా అలానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అదేవిధంగా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? సో మ్యాక్సిమం 3-4 డేస్ అయ్యింది. సో ఇప్పుడు నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? సో ప్రజెంట్ వచ్చేసి సో ఒక మ్యాక్సిమం 3-4 డేస్ అనేది అయ్యింది కాబట్టి సో కొంతమంది అనేది అప్లికేషన్ చేసుకొని ఉండొచ్చు. ఓకేనా? సో ఇంకొంతమంది ఎలా ఉందంటే అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకు. సో ఈ వీడియోలో వచ్చేసి సో ఫీ పేమెంట్ ఫెయిల్ అయితే ఎలా, సో నెక్స్ట్ వచ్చేసి మరి మనం అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా మీరు అప్లికేషన్ చేసుకోలేదంటే వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. అఫీషియల్ లింక్ వచ్చేసి పేజీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్తానంటే మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి చెప్తాను. దాని తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ తీసుకోవడం లేదు, సో దానికి ఏం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ స్టేటస్ కానీ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. ఓకేనా? మీకు మనకి అందరికి తెలిసిందే, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని అడుగుతుంది. సో మీ ఐడి పాస్వర్డ్ పెట్టేసి మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మీరు వచ్చేసి అఫీషియల్ పేజ్లో వచ్చేసి నేను లాగిన్ అవ్వడం జరిగింది. సో నేను లాగిన్ అయ్యేటప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టండి. సో మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ పెట్టారో ఆ నెంబర్కి వచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసేయండి. ఓకేనా? సో ఇలా అఫీషియల్ జీడిఎస్ ఒక ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్లో లాగిన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మీకు పోర్టల్లో వచ్చేసి సో మీకు ఒక అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి చెప్తాను. ఓకేనా? సో అప్లికేషన్ చెక్ చేసుకునే విధానంలో సో ఫస్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో 4 స్టెప్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసి అప్లై ఆన్లైన్ అని. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోలేదంటే దీన్ని క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్లికేషన్ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది, మై అప్లికేషన్స్ అని. ఓకేనా? సో వ్యూ అండ్ మేనేజ్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేయగానే సో మీకు పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వ్యూ యువర్ జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్ అని. ఓకేనా? సో మేనేజ్ అండ్ ట్రాక్ యువర్ అప్లికేషన్, ట్రాక్ యువర్ స్టేటస్ ఆఫ్ యువర్ జీడిఎస్ అప్లికేషన్. ఓకేనా? సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నది. సో ఇక్కడ కొంచెం పై స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి సైకిల్ ఐడి ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ నాది వచ్చేసి సబ్మిటెడ్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్మిటెడ్ అని ఉండాలి. సో ఇలా సబ్మిటెడ్ అని ఉంటేనే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. ఓకేనా? సో మీ ఫీ పేమెంట్ కాకపోతే ఇలా సబ్మిట్ అని లేకపోతే దాన్ని చెక్ చేసుకోండి. సో మీ ఫీ పేమెంట్ మనీ కట్ అయ్యి ఇంకా ఫీ పేమెంట్ కాలేదని చూపిస్తూ ఉంటే మాత్రం మీరు 1-2 డేస్ మ్యాక్సిమం 48 అవర్స్ వెయిట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మీకు ఇంకా ఫీ పేమెంట్ అనేది క్లియర్ కాకపోతే సో మీరు ఇండియా పోస్ట్ యొక్క అఫీషియల్ మెయిల్స్ ఉంటాయి, సో అక్కడ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం 1-2 డేస్లో మాత్రం క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా క్లియర్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీరు ఇంకా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి మీ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మీరు మీ అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు దీనికి కావాలంటే ఒక ఫోటో అంటే ఒక జిరాక్స్ తీపించుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా క్లిక్ చేశారనుకో ఇక్కడ చూపించండి. సో ఇది వచ్చేసి నా అప్లికేషన్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని. సో ఇలా విధంగా మీరు అనేది మీ అప్లికేషన్ చూసుకోవచ్చు. ఓకేనా? సో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, లేదంటే ఎందుకంటే నెక్స్ట్ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో మాక్సిమం అందరికి వచ్చేసి ఫోటో అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. సో ఫోటో దగ్గర బ్లర్ అవుతుంది బ్రో, ఏమైనా డౌట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఫోటో బ్లర్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సిగ్నేచర్ బ్లర్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు సో అది 100 కేబీలో ఉంటే సరిపోతుంది. బట్ ఇంకా వచ్చేసి అది 5:2 రేషియోలో ఉండాలి. ఓకేనా. సో మీరు దాన్ని ఫస్ట్ టైం చేయండి అంటే గూగుల్లో వెళ్ళేసి ఇమేజ్ రీసైజర్లో వెళ్ళేసి దాని సైజ్ వచ్చేసి ఒక 80-90 కేబీ పెట్టుకోండి. దాన్ని వచ్చేసి మీరు 5:2 మీరు గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని యొక్క మీరు అంచనాలో 5:2 రేషియోలో కట్ చేసుకోండి. ఓకేనా. మీకు తెలిసిపోతుంది కదా 5:2 రేషియోలో అలా క్రాప్ చేసుకొని పెట్టుకోండి మీరు. సో మ్యాక్సిమం ఒక డిఫరెంట్గా ఒక 5-6 అనేది క్రాప్ చేసుకోండి డిఫరెంట్ సైజ్గా. సో అందులో మీరు ఒకటొకటి అప్లోడ్ చేస్తూ ఉండండి, ఏదో ఒకటి అప్లోడ్ సక్సెస్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసుకోగలరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నాను అనుకున్నా, ఇది అయిపోయింది. సో అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పేశాను. సో ఫీ పేమెంట్ కూడా చెప్పేశాను. ఎవరైతే ఫెయిల్ అయ్యిందో ఫీ పేమెంట్ వచ్చేసి వాళ్ళు ఏం చేయాలంటే 48 అవర్స్ మ్యాక్సిమం వెయిట్ చేయండి. లేదంటే ఇండియా పోస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ అక్కడ కంప్లైంట్ అని ఉంది కదా, సో అక్కడ వెళ్ళేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనా. సో అది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు నేను చూపిస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజిస్టర్ కంప్లైంట్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో నాది ఇలా సంథింగ్ ఇలా పేమెంట్ చేశాను కాలేదని ఇక్కడ నుంచి కంప్లైంట్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో ఈ మనకు ఈ కంప్లైంట్ తప్ప మనం ఇంకా ఏం చేయలేం. లేదంటే మీరు ఇంకోసారి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సిందే. లేదంటే ఇక్కడ నుంచి కంప్లైంట్ చేయండి. ఒక కంప్లైంట్ చేసిన తర్వాత 2-3 డేస్ వెయిట్ చేయండి. ఇంకా మీరు ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది. లేదంటే మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిందే. ఓకేనా. వేరే దారి అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో మీరు అప్లికేషన్ స్టేటస్ చేసుకోండి. సో ఎవరైతే మన వీడియో చూసి అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళకి వచ్చేసి మంచి ప్రిఫరెన్స్ పెట్టి మంచి అప్లికేషన్ చేసి ఉంటే మాత్రం మీకు తప్పకుండా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. వెయిట్ చేయండి రిజల్ట్ వరకు. సో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కష్టమే అనుకుంటాను. సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ మార్చిలో తప్పకుండా రిజల్ట్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో జీడిఎస్ బీపీఎం ఏబీపీఎం ఇంటర్వ్యూ కానీ మన ఛానల్లో ఉన్నాయి, వీళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.